హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం కామాక్షి దీపాన్ని వెలిగించకపోయినా కానీ ఇలాగా పసుపు రాసి అమ్మకి బొట్టు పెట్టి ఇలా పువ్వులైనా పెట్టి అక్కడ పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఆ అమ్మకి మనం ఇస్తున్న గౌరవం అండి. అంతేనండి. కామాక్షి దీపానికి ఎంత పూజ చేసుకుంటే అంత బాగుంటుంది. తరువాత ఈ దీపం వచ్చి కుబేర దీపం అంటండి. నాకు తెలియదు ఇప్పటిదాకా. నేను కూడా విన్నాను. కుబేర దీపం అంట ఇది. నేనేదో దియా సెట్స్ ఇంట్లో లేవని కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అదొక రకం మోడల్స్ ఉంటాయి అని తెచ్చుకున్నానండి. అయితే ఇది కుబేర దీపం అంట. ఇది వెలిగించుకున్న చాలా మంచిదంట. సో అందుకని అప్పుడప్పుడు వెలిగిస్తుంటానండి అలాగా. కాకపోతే ఈ దీపంలో అండి ఒత్తి పెద్దది వేసుకోవాలండి. ఒత్తి చాలా పెద్దది చూసుకొని తెచ్చుకొని వేసుకోవాలి. చిన్న ఒత్తి వేసుకుంటే ఏంటంటే ఈ దీపము ఇలా కోపుగా వచ్చింది కదండి, మీరు చూస్తున్నారు. ఆ కోపుగా వచ్చింది కిందకి 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 జరిగిపోతూ ఉంటుందండి ఒత్తి. అదే మనం పెద్ద ఒత్తి వేసుకుంటే ఆ ప్రాబ్లం రాదు, బాగా వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా నా పూజ గదిలో నేను ఇగోండి అమ్మ లక్ష్మీదేవిని నేను పెట్టుకుంటాను. వెండి విగ్రహమే, ఇది చాలా చిన్నపాటిది, ఎప్పుడు నా పూజ గదిలో ఉంటుంది. తర్వాత వినాయకుడు, నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టము. అందరికన్నా లాస్ట్కి నా గురించి చెప్తున్నావా అన్నట్టు చూస్తున్నాడు వినాయకుడు. చూశాను మనసుతో నిన్నే చిన్నప్పటి నుంచి, నువ్వే నాకు ముఖ్యంగా. నాకు వినాయకుడు అంటేనే బాగా ఇష్టం అండి, ఎంతమంది దేవతలు ఉన్నా కానీ. ఆ తర్వాత చిన్నపాటి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో అండి. ఇది నేను మాలకొండ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నానండి. లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి శనివారం ఆరాధన చేస్తాను. ఈరోజు శనివారము పూజ చేశాను. అదండి నా పూజ గది. చాలా చిన్నది, ఒకే ఒక్క పటం అండి. ఈ ఒక్క పటంలోనే అన్ని దేవుళ్ళు ఉన్నారు. రాముల వారిని ఇలా క్యాలెండర్ కట్ చేసి అతికించుకున్నాను. ఇక ఈవిడ జిల్లల మూడమ్మ అండి, అయితే పాడైపోయింది, వేరే తెచ్చుకోవాలి. ఈ ఫోటో మాత్రం సమ్మక్క సారక్క ఫోటో అండి. మా అమ్మోళ్ళు యాత్ర వెళ్ళినప్పుడు తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పూజ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.